ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. హీ ప్రొవైడ్స్ ఫర్ దోస్ హూమ్ హీ లవ్స్ ఈవెన్ వెన్ దే స్లీప్. 127వ దావీదు కీర్తన 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలో కష్టపడి పనిచేయటం, ఎంతో శ్రమించటం, భవిష్యత్తును గురించి ఆలోచించడం సహజం. కానీ కొన్నిసార్లు అతిగా శ్రమపడి శాంతిని, సమాధానాన్ని కోల్పోయి దైవ అనుగ్రహాన్ని మర్చిపోతాం మనం. ఈ వాగ్దానం మనకి ఏం గుర్తు చేస్తుంది? ఉదయకాలం దేవుని ప్రియులైనటువంటి మనకి ఆయన ఆశీర్వాదాలు కేవలం మన శ్రమ వలన, ప్రయాస వలన కాదు సుమా, ఆయన కృపలోనే వస్తాయని గుర్తు చేస్తున్నాడు. మనము నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ మొదటి భాగం ఈ వచనంలో ఏం మాట్లాడుతుందంటే, మీరెందుకు ఉదయాన్నే లేచి రాత్రి వరకు మేలుకొని కష్టకరమైన ఆహారం తింటున్నారు? ఇది మనుష్యుని అతి శ్రమను సూచిస్తుంది. ఈనాటి ప్రపంచంలో కూడా మనం చూస్తున్నప్పుడు కొందరు 24 గంటలు శ్రమ పడుతూనే ఉంటారు. సంపాదన కోసం ఆరాటపడుతూనే ఉంటారు. సంపాదనే వారికి ప్రాముఖ్యం. దీని ద్వారా వారు శాంతిని, సమాధానాన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందనగా, మనిషిని శ్రమ మాత్రమే సరిపోదు, దేవుని అనుగ్రహం కూడా అవసరం. సామెతల గ్రంథంలో రాస్తాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని. దానితో శ్రమ కలపడు. తన ప్రియులైనటువంటి వారి వైపు దేవుని దృక్పథం ఎలా ఉంటుందంటే, ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఆయనను ప్రేమించి ఆయన చిత్త ప్రకారం నడిచేవారు ఆయనకు ప్రియులు. ఆయనను ప్రథమ స్థానంలో ఉంచితే ఆయన మనం అడక్క మునిపే మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అందుకే అంటాడు కదా, ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలుసును. మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని లేఖనం మాట్లాడుతుంది. మన కళ్ళకు కనిపించిన సమయంలో కూడా, మనము నిద్రిస్తున్నప్పుడు కూడా, మీకు తెలుసా, నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నీ కోసం పనిచేస్తూనే ఉన్నాడు. నిన్ను దీవించటానికి, నీ పరిస్థితులు సరిచేయటానికి, నీ మార్గాలు సరళం చేయటానికి నీ కొరకు ఆయన పనిచేస్తున్నాడు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేవాడు ఆయన. మనిషి జీవితంలో నిద్ర అనేది విశ్రాంతి. ఎంతో ప్రయాసపడి శ్రమించిన తర్వాత శరీరానికి, మనసుకు విశ్రాంతి కావాలి. కానీ లేఖనం ఏమంటుందో తెలుసా? మనం ఏమీ చేయలేని సమయంలో, అంటే మనము శ్రమించి తర్వాత విశ్రాంతి తీసుకొని సమయంలో, అనగా నిద్రిస్తున్నప్పటికీ దేవుడు మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇది దేవుని అనుగ్రహపూర్వమైనటువంటి సరఫరాని మనం గమనించాలి. మన పనుల మీద, వీటి మీద కాదు, కానీ ఆయన కృప మీద ఆధారపడి ఉన్న ఆశీర్వాదం ఇది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనం ఈ వాక్యపు వెలుగులో ఒక్కసారి మన మార్గాలు, మన ఆలోచనలు, మన పరిస్థితి ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. నా జీవితాన్ని నా శ్రమ మీద మాత్రమే నేను ఆధారపడి బ్రతుకుతున్నానా?
లేదా నా అవసరాలు తీర్చుకోవటానికి దేవుని ప్రథమ స్థానంలో ఉంచుతున్నానా? నేను రాత్రులు కూడా ఆందోళనతో మేల్కొని దేవుని మీద విశ్వాసముతో శాంతి కలిగి నిద్రపోతున్నానా? లేదా ఏదో గందరగోళం, నెమ్మది లేని పరిస్థితుల్లో జీవనం కొనసాగుతుందా? దేవునికి ప్రియులైనటువంటి వారి లక్షణం ఏంటో తెలుసా? వారు విశ్వాసములో నిద్రిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, వారు నిద్రిస్తున్నప్పటికీ వారి దేవుడు జాగ్రత్తగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ వాగ్దానం ఒక గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. దేవుని ఆశీర్వాదాలు కేవలం మన శ్రమకి, ప్రయాసకే పరిమితం కాదు. తనకు ప్రియమైనటువంటి బిడ్డలకు వారు విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఆశీర్వాదాలు ఆయన ఇస్తూనే ఉంటాడు. మన కళ్ళకు కనిపించినటువంటి మార్గాలలో మన కొరకు అద్భుతమైన భవిష్యత్తును ఆయన సిద్ధం చేస్తాడు. మనకు అవసరమైతే ఏంటి తెలుసా? నీ జీవితంలో ఆయనను ప్రథమ స్థానంలో ఉంచటం, ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు జీవిస్తూ ఆయనకు ప్రియులుగా ఉండటం, మళ్ళా ఆయన కృప మీద ఆధారపడటం. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నా బిడ్డ, నువ్వు ఆందోళన పడకు. నువ్వు విశ్వాసముతో విశ్రాంతి తీసుకో. నువ్వు నిద్రిస్తున్నప్పటికీ నేను నీ కొరకు పనిచేస్తున్నాను, నీ అవసరాలన్నిటినీ నేను నెరవేరుస్తానని. ఎంత గొప్ప దేవుడు నీ పక్షంగా ఉండగా నీకెందుకు దిగులు? ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ కృతజ్ఞత కలిగి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా ఆందోళనలు, నా ప్రయాస, నా శ్రమ, వీటన్నిటికంటే మేము విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మరువక మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా మీరు నన్ను ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడక సంపూర్ణ విశ్వాసముతో నీ తట్టు చూస్తూ, ఇదిగో నా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి మార్గములు మీరు నడిపించి, ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు యోగ్యకరమైన పాత్రగా, మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.